సొలిసిటర్ జనరల్గా తుషార్ మెహతా నియామకం రాజ్యాంగ నిపుణుడైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా పలు అంశాలలో తీర్పులు కావాలనుకున్నప్పుడు ఆయన్ని ఒపీనియన్ అడిగేటటువంటి గౌరవం ఇచ్చేటటువంటి వ్యక్తి. ఆయన మళ్ళీ పునః నియామకం అయ్యారు సొలిసిటర్ జనరల్గా. అంటే మనకి ఇక్కడ రాష్ట్రాలకు అడ్వకేట్ జనరల్, కేంద్రానికి సంబంధించి సొలిసిటర్ జనరల్ అంటారు. గత 11 ఏళ్లుగా న్యాయస్థానాలు అత్యంత క్లిష్టమైన రాజ్యాంగ సంక్షోభాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిష్కరించినటువంటి దిగ్గజమైనటువంటి ఆయన 13 ఏళ్ల రికార్డు కేవలం 2 ఏళ్ల దూరంలో ఉన్నారు. భారతదేశ న్యాయ వ్యవస్థలో ఒక స్థిరమైనటువంటి వ్యక్తిగా ముందుకు సాగుతూ ఉన్నారు. దేశద్రోహులు వేసే కేసుల్ని పరిష్కరించడంలో సంచలనం సృష్టించిన లాయర్గా కూడా ఆయనకి పేరుంది. ఆయన్ని నియమించడం ద్వారా మోడీ సర్కార్ ఒక బాధ్యతాయుతమైనటువంటి పని చేసింది. సుప్రీంకోర్టులో కొంతమంది న్యాయమూర్తులు అధికారం అన్నది ప్రధానమంత్రులకి లేదా ప్రజల చేత ఎన్నికైన వాళ్ళకి కాదు, మాదే అధికారం అని చెప్తా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ఉపయోగం.